నమస్తే టీసాట్ గురుకుల ఉద్యోగ గైడ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఎపిసోడ్ లో మనం సోషల్ స్టడీస్ పెడగాజికి సంబంధించి పేపర్ 2 పేపర్లో ఏ క్వశ్చన్స్ ఎలా రాబోతున్నాయి, దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి అనేక విషయాల మీద తెలుసుకుందాం. మనతో పాటు ఎక్స్పర్ట్ డాక్టర్ నిర్మలా చావ గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. ఈ ఎస్పెషల్లీ సోషల్ స్టడీస్ మనకు పేపర్ 2లో ఉంటుంది కాబట్టి దీనిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే అభ్యర్థులు ఏం చేయాలి, మీరేం చెప్తారు? సోషల్ సైన్స్ పెడగాజీ ఇట్ హ్యాస్ 10 టాపిక్స్. ఈ పేపర్లో మనకు 10 చాప్టర్లు ఉన్నాయి. 10 చాప్టర్లు తరోగా చదవగలగాలి. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్స్, అప్లికేషన్లోనే వస్తాయి. మరి అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్స్ రాసేటప్పుడు అభ్యర్థులు ఎలా పాటించాలి, ఎలా చదువుకోవాలి, వాటి గురించి ఈరోజు నేను మీకు కూలంకషంగా వివరించగలుగుతాను. ఓకే, ఫస్ట్ చాప్టర్, మొదటి చాప్టర్లో ఏముంది అంటే నేచర్ ఆఫ్ సోషల్ సైన్స్ అండ్ ఇట్స్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ సోషల్ సైంటిస్ట్ అండ్ థింకర్స్ గివెన్ ఇన్ ద స్కూల్ టెక్స్ట్ బుక్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ సైన్స్ ఇన్ స్కూల్ కరిక్యులం. అంటే ఇక్కడ మీరు థింకర్స్ గురించి చదువుకోవాలి, సోషల్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి, వాళ్ళు ఏం పుస్తకాలు రాశారో, ఎటువంటి కంట్రిబ్యూషన్ చేశారో ఈ సోషల్ సైన్స్ గురించి తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ చాప్టర్, నేచర్ ఆఫ్ సోషల్ సైన్సెస్. మనం సోషల్ సైన్స్ ఎక్కడ ఉపయోగిస్తాము, ఎందుకు ఉపయోగపడుతుంది, పిల్లవాడు ఎందుకు చదువుకోవాలి, హిస్టారికల్ డెవలప్మెంట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సోషల్ స్టడీస్లో క్రోనలాజికల్ ఆర్డర్లో మీరు ఆ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్స్ అలాంటివే వస్తాయి. ఎంసీక్యూలో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇయర్స్ క్రోనలాజికల్ ఆర్డర్లో ఉన్నాయి, అవి మీరు చక్కగా గుర్తుంచుకొని చదివితే ఈ చాప్టర్ చాలా తేలిక. కానీ సోషల్ థింకర్స్ మాత్రం అవి చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చదవాలో. నెక్స్ట్ చాప్టర్, ఇందులోనే నేచర్ ఆఫ్ సోషల్ సైన్స్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సోషల్ సైన్స్. ఎన్సీఎఫ్ 2005 ఉండింది, 2018 అప్పటికి. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చింది ఏంటి, ఎన్ఈపి 2020, అందులో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈసారి. ఎన్ఈపి 2020 కూడా చక్కగా చదవండి. ఎన్సీఎఫ్ 2005 ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ సైన్సెస్, కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ సోషల్ సైంటిస్ట్ లైక్ జాన్ లాకే, హెర్బర్ట్ స్పెన్సర్, మ్యాక్స్ వెబర్, రాధాకృష్ణన్, జిడ్డు కృష్ణమూర్తి గారు, శ్రీ అరబిందో ఘోష్, మార్గరెట్ మీడ్. All these thinkers are very very important. Some of them names are I have written over here, Adam Smith. All those you have to thoroughly study and their years, what are their contributions. Compulsory kanisam 5 questions aina vastayandi indulo. Next chapter, values, aims and objectives of teaching social sciences. వాల్యూస్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ దిస్ సోషల్ సైన్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రోల్ ఆఫ్ వాల్యూస్ టీచింగ్ సోషల్ సైన్సెస్, ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ సైన్సెస్. ఇవి మీకు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఇస్తారు, లేకపోతే థింకింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఈ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే వాల్యూస్, ఆబ్జెక్టివ్స్, ఎయిమ్స్ ఇవన్నీ స్టేట్మెంట్స్ రూపంలో ఉంటాయి. దెన్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఇక్కడ మీకు ఏమేమి ఉన్నాయంటే అన్నిటికీ ఇదే 10 చాప్టర్స్ సిలబస్. జాగ్రఫీ తీసుకోండి, హిస్టరీ తీసుకోండి, సివిక్స్ తీసుకోండి, ఎకనామిక్స్ రాయండి, టీజీటీ రాయండి, పీజీటీ రాయండి, అన్నిటికీ ఈ 10 చాప్టర్స్ నుంచే వస్తాయమ్మా. కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ చాప్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ చాప్టర్లో మీరు ఇవి స్టేట్మెంట్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చాప్టర్ చదివినప్పుడేమో ఇయర్స్, వాళ్ళు రాసిన ఆథర్స్ రాసిన బుక్స్ ఏంటి, పుస్తకాల పేర్లు ఏంటి, వాళ్ళు దానిలలో దేని గురించి చెప్పారో అన్నది కూడా మీరు చక్కగా చదువుకోవాలి. నెక్స్ట్ చాప్టర్, సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్. ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నాం, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ సైన్సెస్, టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్, అప్రోచెస్ టు టీచింగ్, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఇన్ టీచింగ్ సోషల్ సైన్సెస్. ఈ సోషల్ సైన్సెస్ ఇంకా ఎక్కడైనా ఉపయోగపడుతుందా? This application level questions only will be coming from this chapter also. There are different approaches, okay, modern approach, nationalist approach, dramatization, all these are there. Psychology of teaching and learning social science,
ఈ చాప్టర్ పేరు ఇది, అంటే పిల్లవాడి యొక్క మనస్తత్వాన్ని గురించి తెలిపే చాప్టర్, చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించింది. ఈ చాప్టర్ నుంచి నేను ప్రీవియస్ పేపర్లో చూసినప్పుడు కొంచెం తక్కువ క్వశ్చన్సే వచ్చాయి. ఈ చాప్టర్ ఈజీ చాప్టర్ మీకు. నెక్స్ట్ 4th చాప్టర్ సోషల్ సైన్సెస్ కరిక్యులం. కరిక్యులం అంటే ఏంటి? వాట్ ఈజ్ కరిక్యులం? కన్స్ట్రక్షన్, ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్. దీస్ 4 ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఎలా ఉండాలి కరిక్యులం? వాట్ టైప్ ఆఫ్ కరిక్యులం? ఎటువంటి కరిక్యులం ఇవ్వాలి పిల్లలకి? బికాస్ అకార్డింగ్ టు దేర్ ఏజ్, అకార్డింగ్ టు దేర్ క్లాస్ లెవెల్, వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద కరిక్యులం. When you select the topics for the social studies, this curriculum, is it suitable for that age group? Is it suitable for that class? Is it necessary to have in that class? Such type of questions will be coming from this chapter. So as a teacher, how will you construct this curriculum for 8th class child for new course, any other new type of course? Okay. Then organization of social sciences curriculum, there are methods and approaches. Okay. Organization and development of social science curriculum, there is a process. Please study all those. Curriculum approach in economics, curriculum development, criteria for developing social sciences curriculum for all the subjects. There is a difference, little difference. Okay, criteria for developing social sciences curriculum in history, in economics, in social sciences, in civics, like that it will be. Then 5th chapter, this is very very essential, very important. Most of the questions, at least 20 questions are there in the chapter, in this chapter. So approaches, methods, techniques of teaching social sciences with special reference to the topics in the school curriculum. Here what you need to do, you go through all the syllabus which is available in the classes 6th to 10th. You can refer social sciences books from NCERT also. Along with academic books, NCERT syllabus is widely given explanation. More explanation is there available in NCERT syllabus books. And also our state history also more important. Then we have included some lessons in the history, civics are based on our Telangana. This is state level examination. So you have to thoroughly study the content which is there in the school curriculum. This is chapter 5, more important, more questions will come from this chapter. Then planning for effective instruction in social sciences, this is 6th chapter. Every teacher knows this, different types of plans, designing and learning. There are different types of approaches. Unit approach, how you are teaching that unit, what is the content in that unit. Then topical approach, then concentric approach. There are 3 types of approaches we are following. Then types of plans, every teacher knows, year plan, unit plan, lesson plan. Then Herbartian steps in lesson plan, instructional objectives. Many times questions comes from instructional objectives. How these instructional objectives you will write for this lesson? Is this instructional objectives? What are the learning outcomes? Okay, such type of questions will be coming from this chapter. Then 7th chapter, learning resources, designing instructional material in social sciences, social science labs, teaching aids, textbooks, ICT in social sciences. Okay, here learning resources, what are we have, is globe useful for the teaching this lesson? Such type of questions will be coming. Then how will you design instructional material in this lesson? Such type of questions will come. What are the material should be there in the lab? In social science lab, what do we have? Maps, graphs and also globe and different types of material available in the social science labs. Weather reports, all those geography related materials, all those are there. Then teaching aids, what are the different types of teaching aids which you use in
your classroom to teach weather report. For example, if I ask a question, what are the teaching aids? There will be giving some options over there, or something. There are questions like not questions which we cannot use to teach that lesson. Such type of questions also are there. I will explain in detail those question patterns. Okay. Then what textbooks? What are the textbooks? Criteria for a good social studies book. How it should be? What are the content in it? Okay. ఎలాంటి విషయాలు ఉండాలి, ఏమి నేర్చుకోవాలి. ఓకే. ICT in social sciences. Nowadays after COVID we are more depending on ICT. ICT in social sciences, how you can use this internet to learn such a type of lessons. Educational softwares which are available for social sciences. Benefits of this IT for teachers. Okay. Open access journals, new information will be there in the journals. So this chapter also more important. Different types of textbooks, teaching learning materials, ICT. Based on ICT, I expect more questions from this chapter also. Next, chapter 8. This is very important again. Chapter 8 also you will get 20 questions more or less anyway. Here every day we do that evaluation, we measure students' achievement. So measurement and evaluation in social sciences. Then we are following continuous and comprehensive evaluation, CCE pattern. What it is? CCE pattern, why do we follow? From when are we following? From which reforms we have got this CCE pattern? Previously what type of question patterns were there? What are the tools and techniques of evaluation? What are we doing? Achievement test, what is achievement test? What is diagnostic test? How will you identify learning disabled children? How will you identify slow learners in the classroom? What are the tools, what are the measuring techniques you use in the classroom? Okay. How do you observe a child in the classroom? How can you identify whether the child is able to follow your instructions? Is he learning? Why he became slow learner? All those to measure you need this chapter. Okay. So we have to measure and assist the children. We have to support the children, those who are lagging behind. Below average child, then average child and gifted children will be there in our classrooms. That is why we have this chapter, chapter 9, learning disabilities, difficulties and education of exceptional disabled children in social sciences. What is exceptionality? Why they are exceptional? Why they are looking like that? What is the speciality in that child? Why he is having some kind of difficulty in learning? That is why it is learning disabilities and difficulties in learning. Then impairment, what is impairment? What is disability? What is handicap? So you need to learn these terminology and definitions. Now even I am expecting from this chapter more questions will come. NEP 2020 they have included this inclusive education, including all children into the classroom. Inclusive education nothing but including all types of children into the classroom. We have to welcome all the children according to their needs. You need to teach. That is why this chapter also very important. Then early intervention and identification, assessment of the students. Early intervention means when you identify the child is not able to read, not able to see properly, not able to hear, day one if mother is able to identify. Most of the time in the school LKG or first class only teachers are identifying your child is not able to copy from the board, your child is not able to hear what I am saying, he is making mistakes, he is not able to write. So that identification, what was the problem with the child, why he is not able to write, why he is not able to hear, is there any problem with his ears or mouth or hand. So that identification assessment is very important. Then integrated education of the disabled, all such type of children we have to keep them in the same classroom, regular classroom. That is why we have brought this inclusive education. Then about this inclusive education,
learning disability, what national policy on education explained, what are the major points it has given, 1986 and 1992. 1992 it is a program of action. So, national policy on education, that also objectives you need to learn thoroughly. Then integrated education, and nowadays we are talking about inclusive education, inclusive classrooms we are talking about, that is more important. I hope in all your schools there are inclusive children, means exceptional children, special children. Next, learning disabilities, what are the disabilities these children are having, what are the causes of learning disabilities, these questions may come. Then types of these learning disabilities, dyslexia, not able to write properly, not able to read properly, dysgraphia, dyslexia, graphia means not able to write, dyslexia, not able to speak properly. Then there are some children with ADHD problem, hyperactivity, they do not pay attention, that is called as attention deficit hyperactivity disorder. What is the full form of ADHD? You may get the question. CWSN, children with special needs. This chapter is called as children with special needs. Okay. Last year that question has come. CWSN means what it is. So, I am expecting ADHD or dyslexia, dysgraphia, dyscalculia, not able to do the mathematics. That is called as dyscalculia. Next chapter is chapter 10, social sciences and everyday life. In this chapter it is also very easy chapter, non-formal social sciences, social studies in everyday life, how it is useful, need for non-formal education. So, here these three are very essential, maybe 5 marks or 3 marks questions only will come from this chapter. This is very means length wise also chapter contain only 3 topics. Okay. Then, so altogether I have talked about 10 chapters we have. From all these 10 chapters, most weightage is given in some chapters, those I am going to explain it now. Chapter 2, 5 and 8. As I told in the explanation before only, chapter 2, 5, 8. Each chapter contains 15 marks, 15 questions, 15 marks will be there. I hope 100 marks paper this time. So, total marks 45 marks you will cover if you read thoroughly. 5th chapter is school curriculum, 8th chapter is what? 8th chapter is measurement and evaluation in social sciences. Here what are the tools, what are the techniques, observation method shall we use here, what is the diagnostic test, what is the achievement test, what are the different Bloom's taxonomy and application level of this evaluation. So, they combine like that way your instructional objectives and this evaluation, what are the learning outcomes, like that way they will be asking. So, most of the questions from this 2nd chapter, school curriculum and evaluation, these chapters are very essential. If you thoroughly read school textbooks related to the curriculum, you will fetch guarantee, I can give guarantee, if you read thoroughly you will score 50 marks here. Okay, half of your job is over, thoroughly you should go through. Then next chapters 1, 4, 6, 7, it covers 40 marks. I can't say from this chapter 10 marks or from this chapter 15 marks, but these are given little some more less questions from these chapters. First one is what is the nature, objectives and scope of social sciences. So, 1, 4, 6, 7 covers 40 marks. Then chapter 3 is teaching and learning. Then chapter 9 is learning disability. Chapter 10 is everyday social sciences in our life. Here I am expecting this 9th chapter also will cover most of the questions I feel, because NEP 2020 emphasizes on inclusive education.
inclusive education they have included, even transgenders are included, all the special children also included in the normal classroom. So we need to thoroughly study this 9th chapter also. Okay. So this is limited questions, these chapters last year paper, this is the analysis of last year chapter. Probably 9th chapter also more questions may come. So now we have understood, I think 10 chapters you have give more weightage to the school curriculum, measurement and evaluation, most of the questions, learning disability, NEP 2020 also, which is not there in the syllabus, but it will come in the questions. I will tell you where it will come, what type of questions you will get. Okay. So these are the 7 types of questions in the question paper, previous question paper. There are I have analyzed and gone through PGT paper, TGT paper also, and I came to this conclusion, what are the pattern of question paper and types of questions. General MCQ questions, multiple choice questions 15 to 20 are there, 15 questions mostly. Okay. These general MCQ questions will have objective type, there are multiple choices, 4 choices are there. They are also direct questions, but application level little bit, they screw it little bit, you have to think and answer those questions. These 15 questions. Then direct questions, if you read thoroughly content, that material whatever you have in the school curriculum, then you will answer, it is very easy. Scoring 30 marks is very easy, 30 to 50 marks as I told, if you read school curriculum thoroughly 5th chapter. Then your methodology books also more important, approaches, those are all direct questions. Then types of curriculum, direct questions, general questions also, what should we follow, what is a lesson plan, for example, what is a unit plan. Then celebration of national festivals, is it necessary to have such type of functions or get togethers, certain type of general questions, general MCQ will be there. Then direct questions. Then third one is matching, match the following. This is also based on content, sometimes answers will be application level, this type question will be given A, then matching, you have to match with the answer. Then negative statements 20 questions, this is very tricky questions, you need to thoroughly study the content material, you need to thoroughly study. Negative statements are 20 questions. Next one is multiple correct answers, there are number of questions, the answers, question will be 1, answer will be more, you have to choose the answers from those multiple correct answers. Okay. Then some questions are beyond textbook, textbook lo leni istarandi, there are questions which are related to general knowledge, they are all beyond textbook questions. Then next one is assertion and reasoning, these type of questions, for example each pattern I have given one question, let us see. So majorly 7 patterns of questions are there, 7 types of, first one is MCQs are there, it is very easy for you to choose the correct answer. Then direct questions, then match the following, you have to concentrate more on this. Negative statements, multiple correct answers will be given, so where you have to choose the correct answer from multiple correct answers. Then beyond textbook questions, assertion and reasoning, here thought provoking questions will be given, assertion and reason, so there you need to give more importance, you need to make practice. So see, look at this question, this is general MCQ question, 15 questions will be given. The major concern of teaching social science is, okay, why should we teach this social science? ABC answers are given, it is very general question, you can opt. Okay. For example, here you do not go with your lucky number, lucky choice, because you are having negative marks.
1/4 mark is cut. That's why when you write your answers, please don't answer all the questions. If you don't know, please don't answer, because if you answer such type of question, for each question 1/4 of the mark is cut. So 1/4 mark వెళ్ళిపోతుంది కాబట్టి మీరు తెలియని వాటికి లక్కీ నంబర్లు పెట్టకూడదు. So this is very direct question, general question only. Next one is direct questions, 20 marks. See here also this is directly they have asked, why did the National Curriculum Framework 2005 suggest to use the term political science instead of civics? If you know the knowledge, if you have knowledge about what is political science, what is civics, then it is very easy to answer this question. These are last year, means 2018 Gurukul paper questions I have put over here. Then matching, mostly 10 questions will come. Match the following sources with their type of sources. So autobiographies, teaching material, bibliographies. A, B, C, secondary sources, tertiary sources, primary sources they have given. Then again you need to see the choices. First, while matching you should match correctly. If you don't know one matching in this, first you go from known to unknown. If you know what to say, tricky, sometimes these answers set B, they will give more choices, means 5 options will be given. In that time you have to think and eliminate the wrong answer. Okay, in match the following. Now here that question is very simple, you match it and choose the correct answer. So here I have given 4 choices, sometimes 5, 6 also they will be giving. In set A, that is question, set B is here in the matching, these are the answers, you have to match the correct answer and write this, match the following. So how many questions will come? 10 questions. Most of the papers are having 10 questions in this match the following, matching. When you are thorough with your textbook content, then it is easy for you to do this. Okay, so first type is general MCQs, very easy. Next one is direct questions, 20, very easy if you are thorough with the content. Then third one is matching, these 10 questions also very easy, you will fetch more marks. Here not only one option, you need to know all 3 choices, then only you will get that answer is correct, only you will get 1 mark, otherwise you will lose your marks. Then this is very, very important, how to go about with this negative statements. 20 questions will be there. Negative statements has not. What is not? Not. ఏది కాదో ఇందులో కరెక్ట్ సరి అయినది కాని దాన్ని కనుక్కోమంటున్నాడు. అన్నీ సరైనవే ఇస్తాడు, కానిదేదో రాయాలి. ఓకే, ఇవి 20 క్వశ్చన్స్ ఉంటాయి. చాలా నెమ్మదిగా చదివి అర్థం చేసుకొని ఏం అడుగుతున్నాడో దాని గురించి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ నెగిటివ్ స్టేట్మెంట్స్. It contains not. Technique of evaluation for scholastic aspect does not include. ఇందులో ఇంక్లూడ్ చేయండి ఎక్కడ ఇవాల్యుయేషన్ టెక్నిక్లలో స్కోలాస్టిక్ ఆస్పెక్ట్లో మనం ఇంక్లూడ్ చేయనిది ఏంటిది? డస్ నాట్ ఇంక్లూడ్ రిటర్న్ టెస్ట్, ఓరల్ టెస్ట్, అబ్జర్వేషన్ టెస్ట్ ఆర్ ప్రాక్టికల్ టెస్ట్. వీటిలలో కానిదేందో మీరు థింక్ చేసి ఎలిమినేట్ చేసుకుని దాని ఆన్సరు రాయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇన్ సోషల్ సైన్సెస్ ఆర్ నాట్ గ్రేడ్. ఇక్కడ క్వశ్చన్లో నాట్ ఇవ్వలేదండి, అందుకనే 2 ఎగ్జాంపుల్స్ పెట్టాను. నెగిటివ్ స్టేట్మెంట్, స్టేట్మెంట్లో డస్ నాట్ ఉంది, నాట్ అక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఏం చేశాడు? డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇన్ సోషల్ సైన్సెస్ ఆర్ నార్మల్ స్టేట్మెంట్ ఇచ్చి హియర్ హ్యాస్ గివెన్ నాట్ గ్రేడెడ్, నాట్ యూస్ఫుల్, నాట్ నెససరీ, గ్రేడెడ్. So here he has included not in the choices, multiple choices. So ఇవి కొన్ని చాలా ట్రిక్కీ క్వశ్చన్స్, కొంచెం కేర్ఫుల్గా చదివితేనే మనం అర్థం చేసుకోగలం.
దెన్ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ 20 క్వశ్చన్స్. ఇది కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, ఒక ఆన్సర్ కరెక్ట్గా ఉండదు, చాలా ఆన్సర్స్ కరెక్ట్గా ఉంటాయి. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద మెరిట్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇన్ సోషల్ సైన్సెస్ అండ్ చూస్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ ఆన్సర్స్ గివెన్ ఇన్ ద బాటమ్. ఓకే, ఇక్కడ ఒక్క ఆన్సర్ కరెక్ట్ కాదు, చాలా ఆన్సర్స్ కరెక్ట్ ఉంటాయి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏముందో మీరు చూస్ చేసుకొని ఆన్సర్ చేయాలి. దీనికి టైం టేకింగ్, ఇవి ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇలాంటి ప్రశ్నలు మీరు తొందరగా ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే ఏబిసిడీలు 1 2 3 పెట్టేస్తే మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మార్క్స్ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఈ 20 క్వశ్చన్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇలాగే, మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ అచీవ్మెంట్ టెస్ట్ ఇన్ సోషల్ సైన్సెస్. నేను చెప్పినట్టు ఇవాల్యుయేషన్ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్స్ అన్ని ఇచ్చారు. చాలా వరకు ఇవాల్యుయేషన్ చాప్టర్ 20 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 20 క్వశ్చన్స్లో 10 ఇవే ఇవాల్యుయేషన్ మెజర్మెంట్కి సంబంధించినవే ఉంటాయి. కాబట్టి యూ హ్యావ్ టు లర్న్ థరోలీ దట్ చాప్టర్, స్కూల్ కరిక్యులం అండ్ మెజర్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్. ఇది మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్లో వస్తుందన్నమాట. సో ఇక్కడ చాయిస్లో చూడండి, 1 2 3 4 ఆర్ కరెక్ట్, 2 3 4 ఆర్ కరెక్ట్, ఆర్ 1 2 3 ఆర్ కరెక్ట్, 1 2 4. ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ స్టేట్మెంట్లో ఎన్నిట్లోనూ 4 ఉంది, 3 4 ఉంది, ఒక దాంట్లో లేదు, అది కరెక్ట్ చాయిస్ అవుతుందా? 3 3 ఉంది, ఒక దాంట్లో లేదు, అది కరెక్ట్ చాయిస్ అవుతుందా? 2 3 2 ఉంది, ఒక దాంట్లో లేదు. చూడండి చాలా ట్రిక్కీగా ఇచ్చాడు. 1 3 1 ఉంది, ఒక దాంట్లో లేదు. కాబట్టి ఏ స్టేట్మెంట్ని తీసేద్దాం? లాటరీ వేయద్దండి, ఖచ్చితంగా ఆన్సర్ తెలిస్తేనే రాయండి. దెన్ అసెర్షన్ అండ్ రీజన్, ఇవి కూడా చాలా మనం చదవాలి, స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలి. యూ నీడ్ టు రీడ్ ద అసెర్షన్, రీజన్ కరెక్ట్గా ఇచ్చాడా లేదా అన్నవి చూడాలి. అసెర్షన్ స్టేట్మెంట్కి సరిగ్గా ఉందా లేదా అని ఇది చాలా ఆలోచించి రాయాలి. మీ థింకింగ్, లేటరల్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్, ఆల్ థింకింగ్స్ యూ నీడ్ టు పుట్ ఓవర్ హియర్ టు రైట్ దిస్ అసెర్షన్ అండ్ రీజన్. ఇవి కూడా 10 వస్తాయి అనుకుంటా. సో అసెర్షన్, here what they gave, the purpose of teaching social sciences is to develop critical thinking among learners. Then reason em icharu, open ended questions can facilitate critical thinking among learners. The purpose of teaching social sciences is to develop critical thinking among learners. Then open ended questions can facilitate critical thinking. ఇప్పుడు అసెర్షన్కి రీజన్ కరెక్ట్గా ఇచ్చాడా లేదా? కింద చాయిసెస్ చూడండి, బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. మళ్ళీ సెకండ్ దాంట్లో బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, తర్వాత మళ్ళీ ఏమి ఇచ్చాడు? థర్డ్ చాయిస్, ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఎంత ట్రిక్కీగా ఇచ్చాడో కదా. మీకు కరెక్ట్గా ఆన్సర్ తెలిస్తేనే ఆన్సర్ రాయగలుగుతారు, లేదంటే ఆ అసెర్షన్ స్టేట్మెంట్కి ఇచ్చిన రీజన్ కరెక్ట్ ఉందా కాదా. అవి రెండు కరెక్ట్గానే ఉన్నాయి కానీ స్టేట్మెంట్స్, కానీ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు ఇక్కడ. ఓకే, అసెర్షన్ కరెక్టే, సోషల్ సైన్స్లో క్రిటికల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఫెసిలిటేట్ క్రిటికల్ థింకింగ్ అమాంగ్ లెర్నర్స్, కానీ సోషల్ సైన్సెస్ గురించి ఇవ్వలేదు, జనరల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అప్పుడు మనం చక్కగా చదివి అర్థం చేసుకొని దానికి సపోర్టివ్ స్టేట్మెంట్ ఉందా కాదా అని తెలుసుకోవాలి. ఇంకొకటి అలాంటిది అసెర్షన్ అండ్ రీజనింగ్. టీచర్ మస్ట్ యూజ్ సింపుల్ లాంగ్వేజ్ సో దట్ స్టూడెంట్స్ క్యాన్ అండర్స్టాండ్ ద లెసన్. కరెక్టే కదా, వాట్ ఎవర్ అసెర్షన్ దట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. We have to reach to the children when we explain. We have to be with the children when we explain.
నువ్వు చెప్పేది పిల్లవాడికి అర్థం కాకపోతే వ్యర్థమే కదా. వాట్ ఎవర్ వీఆర్ టీచింగ్ దట్ షుడ్ బి ఏబుల్ టు ఫాలో బై ద స్టూడెంట్స్. మనం ఏం చెప్పినా ఏం చదివినా ఏ కాన్సెప్ట్ బోధించినా సరే పిల్లవాడికి అర్థం అవ్వాలి. యువర్ కమ్యూనికేషన్స్ లైక్ ఏ బెల్. వెన్ బెల్ రింగ్స్ చైల్డ్ అండర్స్టాండ్స్ వాట్ ఈజ్ ఫర్ ఇట్. ఓకే, సేమ్ వే యూ నీడ్ టు హ్యావ్ దట్ సింపుల్ లాంగ్వేజ్ అండ్ రీచబుల్ టు ద స్టూడెంట్స్. ఇక్కడ రీజన్ ఏమిచ్చాడు, టీచర్ మస్ట్ యూజ్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇది దేని ప్రకారం ఇచ్చాడు అనుకుంటున్నారు? ఇప్పుడు మనం మాతృభాషలో బోధించాలని కూడా వచ్చింది కదా కాన్సెప్ట్. బేస్డ్ ఆన్ దట్ NEP 2020, ఓకే, NCF ఆల్సో సేస్ దట్ మదర్ టంగ్ ఈజ్ మోర్ ఎసెన్షియల్, మదర్ టంగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది? A and R are correct, assertion and reasoning are correct, not correct, A is correct, R is not correct, R is correct, A is not correct. మీరు ఇప్పుడు ఆలోచించి రాస్తే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి, వాడి మాతృభాషలో బోధిస్తే అర్థమవుతుంది కదా. సో మీరు అలా ఎక్స్ప్లెనేషను ఎక్కడుందో రెఫరెన్స్ కూడా చదివేటప్పుడు ఈ రెఫరెన్స్ ఎందుకుంది, ఇది ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఏ లెసన్ నుంచి ఇచ్చింది, మనకు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో ఉందా, NPEలో ఉందా, NEP 2020లో ఉందా, NCFలో ఉందా, మీరు అవి చదివినప్పుడు అవన్నిట్లో పాయింట్స్ నోట్ చేసుకొని చదివితే చాలా ఈజీ క్వశ్చన్ రాయడం, మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఓకేనా? అసెర్షన్ అండ్ రీజనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ బియాండ్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్. అట్లీస్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ బియాండ్ టెక్స్ట్ బుక్ వస్తాయి. బియాండ్ టెక్స్ట్ బుక్ అంటే మనకు నేచర్లో ఉన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, మీ సోషల్ స్టడీస్ సంబంధించిన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. రాజా రామ్మోహన్ రాయ్ గురించి రావచ్చు, అది టెక్స్ట్ బుక్లో ఇప్పుడు పాత సిలబస్లో ఉండుండొచ్చు, ఇప్పుడు లేకపోవచ్చు, కానీ అది బియాండ్ యువర్ టెక్స్ట్ బుక్, స్టూడెంట్కి తెలిసి ఉండాలి అని అర్థంలో. మనకు సెకండ్ వరల్డ్ వార్ ఆ టైంలో మనం లేము, కానీ సెకండ్ వరల్డ్ వార్లో ఉన్నప్పటికీ ఇప్పుడు రష్యాలో జరిగిన వార్కి మధ్య తేడాలు ఏంటి అని అడగచ్చు. రష్యా వార్లో ఎందుకు ఇంకా ఇది అవ్వలేదు, లేకపోతే కాశ్మీరీ ఇష్యూ కావచ్చు, అలాంటివి కొన్ని టెక్స్ట్ బుక్ బియాండ్ మనకు హిస్టరీ నుంచి అడగచ్చు, జాగ్రఫీ నుంచి అడగచ్చు. ఇప్పుడు మనకు ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి తెలంగాణలో, రిలేటెడ్ టు అవర్ తెలంగాణ, ఇట్ ఈస్ డివైడెడ్. టెక్స్ట్ బుక్లో మొత్తం మరి ఇచ్చారు కదా, కంపల్సరీగా అవి బియాండ్ టెక్స్ట్ బుక్లో కూడా అడగచ్చు. ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఏది పెద్ద జిల్లా, విస్తీర్ణంలో ఏది పెద్ద జిల్లా, లేకపోతే ఎక్కువ మంది జనాభా ఉన్న జిల్లా ఏంటి, అలాంటి బియాండ్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ మనకు సంబంధించి, మన ప్రజలకు సంబంధించి, సోషల్ స్టడీస్ కాబట్టి మన ఆహారపు అలవాట్ల గురించి, బతుకమ్మ పండుగ ఎక్కడ చేస్తారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ముఖ్యమైన పండుగ ఏంటి, తెలంగాణలో ముఖ్యమైన పండుగ ఏంటి, దసరా రోజున ఏం చేస్తారు, ఇలాంటివి చిన్న చిన్నవే కావచ్చు. మన కల్చర్కి సంబంధించి కానీ, సంస్కృతి సంప్రదాయాలు, వంటలు, లేకపోతే విస్తీర్ణము, జనాభా, అలాంటివన్నీ బియాండ్ టెక్స్ట్ బుక్లోనే వస్తాయి. ఓకే, బియాండ్ టెక్స్ట్ బుక్ జనరల్ క్వశ్చన్స్, దే ఆర్ నాట్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్. ఓకే, నేను ఇంకొన్ని టిప్స్ కూడా చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఈ పేపర్ సాల్వ్ చేయడం ఈజీ, ఎప్పుడు ఈజీ అవుతుంది, మీరు ఎప్పుడు చక్కగా రాయగలుగుతారో అని తెలుసుకోవడానికి బియాండ్ టెక్స్ట్ బుక్. యూ హ్యావ్ టు గెట్ 90 to 90% టు గెట్ సెలెక్టెడ్ టు దీస్ స్కూల్స్. ఓకే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఇప్పుడు చాలా లక్షల్లో రాస్తున్నారు, మీకు ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించాలంటే యూ హ్యావ్ టు గెట్ 90 to 95%. ఓకే, అప్పుడే మీకు గ్యారంటీ ఉద్యోగం వస్తుందని నేను చెప్పగలను. థరోగా అకాడమీ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. మీ స్కూల్ కరిక్యులం టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 6th to 10th థరోగా అయిన తర్వాత సోషల్ స్టడీస్ మంచి ఎక్స్ప్లెనేషన్ NCERT బుక్స్లో ఇచ్చారు, ఈ ఫాలో దోస్. తర్వాత ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి, టైం పెట్టుకొని ప్రతిరోజు ఒక పేపర్ సాల్వ్ చేయగలిగితే మీరు విన్నరే, మీకు కంపల్సరీ ఉద్యోగం వస్తుంది. ప్రాక్టీస్ ఎవ్రీడే, రోజు చదవండి, థరోగా చదవండి. ఏం చేయాలంటే ఈ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో సిన్సియర్గా మీరు ఎగ్జామ్ 3 hours అంటే 3 hours కూర్చొని రాయాలి.
ఆ ఎగ్జామ్ రాశాక ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాసామో మనమే స్కోరింగ్ వేసుకోవాలి. తప్పులు పోయిన దగ్గర ఎందుకు పోయాయి, ఈ సబ్జెక్ట్లో మనం ఇది ఎందుకు చదవలేదు, ఇది ఎందుకు ఇక్కడ రాంగ్ ఆన్సర్ వచ్చింది, ఎందుకు రాయలేకపోయాను అని మీరు చూసుకోగలగాలి. తర్వాత మాక్ టెస్ట్, ప్రీవియస్ పేపర్స్ రాశాక మాక్ టెస్ట్లు చాలా ఇవ్వాలి. మాక్ టెస్ట్ అంటే అదే రోజు ఒక పేపర్ రాయండి, రోజు ఒక క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేస్తే సాల్వ్ చేస్తే ఈజీ అవుతుంది. మీకు టైం సెన్స్ కూడా వస్తుంది, టైం మేనేజ్మెంట్ ఉంటుంది. సో when you do this mock test, okay, this will help you in your time management. What is time management? మనం అంత చదువుకొని క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా రాయలేకపోయాం అనుకోండి, దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్, టైం టేకింగ్ క్వశ్చన్స్. మొత్తం పేపర్ రాయలేకపోయాం అనుకోండి, క్వశ్చన్ పేపర్ మొత్తం చదవడానికే టైం సరిపోలేదు అనుకోండి, వేస్ట్ కదా. మన ప్రిపరేషన్ ఇన్నాళ్ళు చేసిన ప్రిపరేషన్ అంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే టైంని చక్కగా మేనేజ్ చేయాలి. ఈజీగా ఉన్న క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ రాసేసేయండి ఫస్ట్. ఓకే, యూ నీడ్ ఫర్ దిస్ యూ నీడ్ టు రీడ్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్. చూడంగానే ఆన్సర్లు పెట్టేయకండి, ఎందుకంటే అన్నీ కూడా కొంచెం ట్రిక్కీగా ఇస్తారు, అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ని థరోగా చదవాలి. చదివిన తర్వాత దాని కింద ఇచ్చిన ఆప్షన్స్ ఏమున్నాయో అవి కూడా అర్థం చేసుకోవాలి, రిలవెంట్గా ఉందా లేదా, ఆన్సర్ కరెక్ట్గా ఏముందో అది చాలే. క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ చదవంగానే అమ్మ పేపర్ టఫ్గా ఉంది, అమ్మో నేను రాయలేను, ఇలాంటి నెగిటివ్ ఆటో సజెషన్స్ ఎప్పుడూ మీ మైండ్కి ఇచ్చుకోకండి. ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు హ్యావ్ ఏ పాజిటివ్ థింకింగ్, బీ కూల్ అండ్ కామ్. ఫస్ట్ ఏం చెప్పాను, క్వశ్చన్ పేపర్ చదవాలి, కూల్గా కామ్గా మీ ముందున్న పేపర్ని తీసుకొని చదవండి. దెన్ వెన్ యూ రైట్ యువర్ ఎగ్జామ్ యూ నీడ్ టు హ్యావ్ స్పీడ్ అండ్ అక్యురసీ. వాట్ ఈజ్ స్పీడ్ అంటే ఆ క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడంలో స్పీడ్గా ఏబిసిడీలు పెట్టడం కాదు, 1 2 3లు పెట్టడం కాదు, బబ్లింగ్ చేయడం కాదండి. యూ నీడ్ టు హ్యావ్ అక్యురసీ అండ్ స్పీడ్ ఇన్ అండర్స్టాండింగ్ దోస్ అండ్ ఆన్సరింగ్ కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, దెన్ నేను చెప్పినట్టు నాట్ క్వశ్చన్స్ ఉన్నాయి, నెగిటివ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, అక్కడ మీరు ఏం చేయాలంటే థింక్ లాజికల్లీ, ఎలిమినేట్ రాంగ్ ఆన్సర్స్. మీరు లాజికల్గా థింక్ చేసుకొని రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేయగలిగితే కరెక్ట్ ఆన్సర్ని పెట్టడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ టెన్షన్ పడద్దు, యాంగ్జైటీ పడద్దు, ఈ క్వశ్చన్ నేను చదవలేదు, ఈ సిలబస్లో లేదు, ఇంకెక్కడి నుంచో వచ్చింది, ఇది ఎలా రాయాలి, ఇలాంటి ఆలోచనలు అసలు పెట్టుకోవద్దు. మీరు ఎంతసేపు చదివిందే గుర్తుకు రాకపోయినా అక్కడ క్వశ్చన్ 2-3 సార్లు చదవగలిగితే యూ క్యాన్ రిట్రై ద ఆన్సర్, ఇట్ విల్ కమ్ ఆటోమేటికలీ ఫ్రమ్ యువర్ మైండ్. ఓకే, ఎక్కడో ఉంటుంది దాక్కొని 2-3 సార్లు చదివితే అది మీకు అర్థమైపోతుంది అనమాట. నీడ్ టు హ్యావ్ అక్యురసీ అండ్ స్పీడ్, థింక్ లాజికల్లీ, ఎలిమినేట్ రాంగ్ ఆన్సర్. దెన్ ఫర్ దిస్ యూ నీడ్ టు హ్యావ్ థరో ప్రిపరేషన్ ఆఫ్ సిలబస్ అండ్ ప్రీవియస్ పేపర్స్ వెబ్సైట్స్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి. సో మెనీ యాప్స్ ఆర్ అవైలబుల్, యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా ఛానల్స్లో పేపర్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే 1 hour 2 hours టైం స్పెండ్ చేసి రోజు ఒక టెస్ట్ రాయండి, ఒక క్వశ్చన్ పేపర్ మీరు తీసుకొని రాయగలగాలి. ఓకే, సో ఇక్కడ కూడా ఇంకా ఎలా థరోగా చదువుకోవాలో చెప్తాను. The term social science was first time coined by, ఈ క్వశ్చన్ టీజీటీలో లాస్ట్ ఇయర్ అదే 2018లో ఇచ్చారు. ఇది సింపుల్ క్వశ్చనే, మనకెప్పుడు పేపర్ చూడంగానే ద టర్మ్ సోషల్ సైన్సెస్ వాజ్ ఫస్ట్ టైం కాయిన్డ్ బై కార్ల్ మార్క్స్, మ్యాక్స్ వెబర్, అగస్ట్ కాంటే, విలియం డిబోయిస్. కార్ల్ మార్క్సే గుర్తొస్తారు కొంతమందికి, ఎందుకంటే ఎక్కువ సిద్ధాంతాలు, కమ్యూనిజం వాటన్నిటి గురించి సోషల్ సైన్సెస్లో ఎక్కువ కార్ల్ మార్క్స్ గురించి చదువుతాం అనుకుంటా. తొందరగా చాయిస్ ఆగస్ట్ కాంటే అని రాదు. ఇది ఇప్పుడున్న టెక్స్ట్ బుక్కుల్లో కంటే ఎన్సీఆర్టీ బుక్లో ప్రీవియస్ బుక్స్లో ఉంది. నేను అనుకుంటున్నాను కొత్త సిలబస్ సోషల్ స్టడీస్లో ఈ టర్మ్ ఈ సోషల్ సైంటిస్ట్ పేరు లేదనుకుంటున్నాను. కాబట్టి మీరు రెఫర్ చేసుకొని ప్రీవియస్ బుక్స్ కూడా కొంచెం చదవండి. యాక్చువల్గా ద టర్మ్ సోషల్ సైన్స్ వాజ్ కాయిన్డ్ ఇన్ ఫ్రెంచ్ బై మిరాబో ఇన్ 1767.
కానీ ఇక్కడ ఏం చేశారు, ఆ చాయిస్లో ఆ మిరాబు నేమ్ లేదు, ఆగస్ట్ కామ్టే ఇచ్చారు. కాబట్టి ఉన్న చాయిసెస్లో నుంచి మనం కార్ల్ మార్క్స్ని ఎలిమినేట్ చేయాలి, మ్యాక్స్ వెబర్ని ఎలిమినేట్ చేయాలి, విలియం డిబోయిస్ని ఎలిమినేట్ చేయగలగాలి. ఆగస్ట్ కామ్టే ఏం చేశారు, ఈ ఆర్గ్యూడ్ ఐడియాస్ వాట్ ఎవర్ వాజ్ సెట్ బై దట్ ఫ్రెంచ్ సోషల్ సైంటిస్ట్, 3 రైజింగ్ స్టేజెస్ పెట్టాడు, థియలాజికల్, ఫిలసాఫికల్, సైంటిఫిక్. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవడానికి ముందు మనకు కార్ల్ మార్క్స్ గురించి కూడా తెలుసుకోవాలి, మ్యాక్స్ వెబర్ గురించి తెలుసుకోవాలి, అలాగే విలియం డిబాయిస్ గురించి తెలుసుకోవాలి. అప్పుడే వీళ్ళని ఎలిమినేట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్కి వెళ్ళగలుగుతాం. కాబట్టి చదివినప్పుడు ఈ 4 చాయిసెస్లో ఉన్న వాళ్ళ గురించి చదవండి. ప్రీవియస్ పేపర్లో ఆగస్ట్ కామ్టే గురించి ఇచ్చాడు కదా, ఈసారి కార్ల్ మార్క్స్ గురించి ఇవ్వచ్చు, లేకపోతే మ్యాక్స్ వెబర్ గురించి ఇవ్వచ్చు. ఎందుకని నేను అలా అంటున్నానంటే మనకు వచ్చిన ప్రీవియస్ పేపర్ నుంచి ఆ మల్టిపుల్ చాయిస్లో నుంచి కార్ల్ మార్క్స్ నుంచి క్వశ్చన్ తయారు చేయొచ్చు. కాబట్టి మీరు చదివినప్పుడు ఇక్కడ కార్ల్ మార్క్స్ గురించి కూడా చదువుకోవాలి. అతని యొక్క ఫుల్ పేరేంటి ఇక్కడ నేను ఇచ్చాను. హీ ఈజ్ ఏ జర్మన్ బార్న్ ఫిలాసఫర్, హీ ఈజ్ ఎకనామిస్ట్, హిస్టారియన్, సోషియాలజిస్ట్, పొలిటికల్ థియరిస్ట్, జర్నలిస్ట్ అండ్ క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ. కాబట్టి కార్ల్ మార్క్స్ సంబంధించి వీటిల్లో నుంచి ఏదైనా క్వశ్చన్గా అడగవచ్చు కదా. ఫుల్ నేమ్ ఆఫ్ కార్ల్ మార్క్స్ ఏముంది, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, జర్మన్ ఫిలాసఫర్, ఎకనమిస్ట్, హిస్టారియన్, సోషియాలజిస్ట్, పొలిటికల్ థియరిస్ట్, జర్నలిస్ట్, క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ. ఇలాగా మనకు అన్నిటి అతని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక రాసుకొని మీరు ప్రిపరేషన్ కనుక చేయగలిగితే చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మ్యాక్స్ వెబర్ ఆ కింద ఇచ్చిన చాయిస్లో మనం ఆగస్ట్ కామ్టే గురించి చూసాం, తర్వాత మ్యాక్స్ వెబర్ గురించి కూడా చూద్దాం. ఆయన ఎవరు, ఆయన కూడా జర్మన్ సోషియాలజిస్ట్, హిస్టారియన్, జ్యూరిస్ట్, పొలిటికల్ ఎకనమిస్ట్. ఓకే, దెన్ who is regarded as the among most important theorist of the economy. ఓకే, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలగాలి ప్రతి సోషల్ సైంటిస్ట్ గురించి. ఇంకొక ఆయన కూడా ఉన్నారు, విలియం ఎడ్వర్డ్ డిబాయిస్ వాజ్ అన్ అమెరికన్ సోషియాలజిస్ట్, సోషలిస్ట్, హిస్టారియన్. దెన్ ఈ ఆఫ్రికన్స్ గురించి సివిల్ రైట్స్ గురించి యాక్టివిస్ట్గా ఈయన పార్టిసిపేట్ చేశాడు. వాళ్ళకి మంచి రైట్స్ ఉండాలి, ఆఫ్రికన్స్కి వాళ్ళకు కూడా రైట్ టు ఎడ్యుకేషన్, ఆల్ దీస్ యాక్ట్స్ వర్తింప చేయాలి. వాళ్ళని మనం లోగా చూస్తాము. అమెరికన్ సొసైటీలో ఆఫ్రికన్స్ని చాలా లోగా చూస్తారు. హీ ఈజ్ అమెరికన్, హీ ఫాట్ ఫర్ ద ఆఫ్రికన్స్. కాబట్టి మనకి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఆ క్వశ్చన్. సో ఇక్కడ ద టర్మ్ సోషల్ సైన్స్ వాజ్ ఫస్ట్ టైం కాయిన్డ్ బై, మీరు చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చారు కదా అనుకుంటాం, కానీ మనం ఆ 4 సోషల్ సైంటిస్టుల గురించి తెలుసుకోగలిగితేనే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ రాయగలుగుతాం. అదే కనుక ఇదే క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తే ఎలా రాయగలుగుతాం? 4 కాకుండా 6 ఇచ్చారనుకోండి, వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి మ్యాచ్ ద ఫాలోయింగ్లో, అప్పుడు రాయడానికి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. కాబట్టి మీరు ఇప్పుడు అన్నీ అవైలబుల్, గూగుల్లో సెర్చ్ చేసుకోండి, లేదంటే మీ అకాడమీ బుక్స్ ఫాలో అవ్వండి. ఏ బుక్ ఫాలో అయినా కూడా మరి మీకు మంచిగానే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాన్ని పాయింట్స్ నోట్ చేసుకోవాలా. ఫస్ట్ యూ నీడ్ టు గో త్రూ ద సిలబస్, స్కాన్ ఇట్. ఇంకొక క్వశ్చన్ కూడా పెడతాను ఎలా చదువుకోవాలో. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఆడమ్ స్మిత్ ఎవరైనా చిన్న పిల్లలైనా 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు చెప్పగలుగుతారు. కానీ నేనేమంటున్నానంటే ప్రిపరేషన్ చేసేటప్పుడు ఆడమ్ స్మిత్ గురించి అది లాస్ట్ ఇయర్ పేపర్ కాబట్టి అయిపోయింది, మళ్ళీ అనుకొని చదవకుండా ఉండకండి. దాని గురించి మళ్ళీ క్వశ్చన్ రావచ్చు. స్మిత్ ఈజ్ మోస్ట్ ఫేమస్ ఫర్ హిస్ బుక్ ఇన్ 1776. ద బుక్స్ నేమ్ ఈస్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్. వాట్ ఈస్ ద బుక్ నేమ్ విచ్ ఈస్ రిటర్న్ బై ఆడమ్ స్మిత్ అని కార్ల్ మార్క్స్ బుక్స్, వేరే వాళ్ళందరి ఆథర్స్ బుక్స్, ఒక లిస్ట్ ఆఫ్ బుక్స్ ఇవ్వచ్చు. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. నో, ద వెల్త్ ఆఫ్ నేషన్స్ విచ్ ఈస్ రిటర్న్ బై ఆడమ్ స్మిత్ విచ్ ఈజ్ ఇన్ ఇయర్ 1776. ఈ విధంగా మనకు మీరు రాసుకోగలిగితే ఇన్ఫర్మేషన్ మీరే ప్రిపేర్ చేసుకోండి, ఓన్ నోట్స్. యూ నీడ్ టు గో త్రూ బుక్ థరోలీ అండ్ రైట్ యువర్ ఓన్ నోట్స్. దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు score good marks. Okay,
So practice makes a man perfect. So you need to prepare well for your exam. So you need to go through thoroughly the syllabus. Okay. అంటే మ్యామ్ ఇప్పుడు టైం అయితే చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టైంలో ఏమైనా టిప్స్ చెప్తారా ఏం చేయాలనేది కంక్లూజన్గా వాళ్ళకి? అదే ఏం చేయాలంటే స్కాన్ ద సిలబస్. స్కాన్ ద సిలబస్ ఇప్పుడు నేను చేశాను. 10 చాప్టర్స్ థరోగా చదవాలి. ఏ చాప్టర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉందో ఆ చాప్టర్స్ని ఏం చేయాలి, బాగా చదవాలి, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ పేపర్స్ చేసేటప్పుడు కూడా ఏం చేయాలంటే ఆ ప్రాక్టీస్ పేపర్లో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి అని మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆ చాప్టర్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని చాలా క్లియర్గా ఒక పేపర్ మీద చేసుకోండి. స్కాన్ ద సిలబస్, దెన్ స్కిమ్మింగ్, స్కానింగ్, రీడ్, చదవండి. చదివేటప్పుడే పాయింట్స్ రాసుకోవాలి. నోట్ మేకింగ్ ఈజ్ ఎసెన్షియల్. మీకు వేరే పుస్తకాలు, గైడ్లు అవన్నీ కాదు, కానీ మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్, అకాడమీ బుక్స్ థరోగా ఫాలో అవి చదివేటప్పుడు ఏం చేయాలి అంటే వరుసగా 6 లెసన్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ రాసుకోవాలి. నేను ఇప్పుడు కార్ల్ మార్క్స్ గురించి వీళ్ళ గురించి చూపించాను కదా, వాళ్ళ గురించి ఏమున్నాయో, ఏం పుస్తకాలు రాశారో, ఎక్కడ నుంచి వచ్చారో, వాళ్ళు ఏ దేశస్తులో, ఇలాంటివన్నీ ఒక 10 పాయింట్లు ప్రతి ఒక్కరి గురించి రాసుకున్నారనుకుంటే దాన్ని ఏం చేయాలి, చదవాలి. చదివి నేనేం చెప్తున్నాను, ప్రీవియస్ పేపర్ కానీ మాక్ టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి. సాక్షి వాళ్ళ దాంట్లో అవైలబుల్ ఉన్నాయి, తర్వాత వేరియస్ యాప్స్ ఉన్నాయి. మీరు ప్రతిరోజు ఒక పేపర్ సాల్వ్ చేయగలిగితే, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో చూసుకోగలిగితే, అప్పుడు రాంగ్ ఆన్సర్, ఎందుకు రాంగ్ ఆన్సర్ పెట్టారో మీకు ఆన్సర్ తెలియకపోతే మళ్ళీ గో త్రూ, రీడ్, రివైజ్ ద సిలబస్, వాట్ ఎవర్ ద టాపిక్ యూ హ్యావ్ రెడ్, దెన్ యూ రివైజ్ ఇట్. ఎందుకు రాంగ్ ఆన్సర్ వచ్చిందో దాన్ని రివైజ్ చేసుకోగలగాలి. రివైజ్ చేసి మళ్ళీ గో త్రూ ఆ క్వశ్చన్ని, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటిది. అందుకే 4 చాయిస్లు చదవమని చెప్తున్నాను, ఒకటి కాదు, 4 చాయిస్లు చదివి దాంట్లో ప్రిపరేషన్ అప్పుడు చదివి దానికి సంబంధించింది మీకు తెలియకపోతే ఆ ఇన్ఫర్మేషన్ రాసుకోండి, ఒకరి దగ్గర నోట్ చేసుకోండి, నోట్ మేకింగ్. అప్పుడు ఏమవుతుందంటే థరో ప్రిపరేషన్ 100% యూ విల్ గెట్ యువర్ ఫుల్ స్కోర్ ఆఫ్ మార్క్స్. ఓకే మ్యామ్, ఎలాగో నెగిటివ్ మార్క్స్ గురించి చెప్పారు కాబట్టి మరొకసారి ఫైనల్గా సోషల్ స్టడీస్కి సంబంధించి కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుంది, నెగిటివ్ మార్క్ను ఎలా అవాయిడ్ చేయాలి అంటే ఏం చెప్తారు, ఒకసారి చెప్పరా? నెగిటివ్ మార్క్ని అవాయిడ్ చేయాలంటే కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, నాట్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. నెగిటివ్ మార్కింగ్ నాట్ క్వశ్చన్స్ మీకు షూరిటీ లేకపోతే రాయకండి. తర్వాత మల్టిపుల్ ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్, మల్టిపుల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉన్నాయి. ఒక్కటే క్వశ్చను ఆన్సర్స్ చాలా ఉంటాయి, 4-5 ఆన్సర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు అక్కడ తెలియకపోతే అక్కడ కూడా లాటరీ సిస్టమ్ యూజ్ చేయొద్దు. మీ సొంత నిర్ణయాలు తీసుకొని ఇది కరెక్ట్ అయ్యుండొచ్చేమో అని ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఆన్సర్ చేయకూడదు. కరెక్ట్గా తెలిసినప్పుడే ఆన్సర్ చేయండి. నెగిటివ్, అసెర్షను, మల్టీ ఆన్సర్స్, కరెక్ట్గా మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి. ఈ మూడింటి దగ్గర చాలా మీరు కేర్ఫుల్గా ఉండాలి, థింక్ చేయాలి. ఎలిమినేషన్ ఆఫ్ రాంగ్ ఆన్సర్ని ఎలిమినేట్ చేయగలిగితే కరెక్ట్ ఆన్సర్ రాయగలుగుతారమ్మా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి సోషల్ స్టడీస్ పెడగాజికి సంబంధించి ఉన్నటువంటి చాప్టర్స్ 10 ఉన్నాయి. ఆ 10లో కూడా ఏవి ఇంపార్టెన్స్, వేటికి ఎన్ని మార్క్స్ వచ్చారో కూడా మేడం చెప్పారు. కాబట్టి మీకు ఉన్నటువంటి టైంలో ఏ చాప్టర్స్ అయితే తీసుకోవాలో, అదేవిధంగా ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలో కూడా మేడం చాలా చక్కని సలహాలు ఇచ్చారు. కాబట్టి ఆ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ముఖ్యంగా నెగిటివ్ మార్కింగ్ సంబంధించి అయితే మీకు లేదు, మాకు రాదు అనుకుంటే మాత్రం టచ్ చేయకపోవడం బెటర్. ఓవరాల్గా పెడగాజీ విషయంలో మేడం చెప్పినటువంటి సలహాలన్నీ పాటించి బెస్ట్ రిజల్ట్ తీసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.